మణికంఠ గారు అడుగుతున్నారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ సాయి గారు? ది ఎస్ఐపి గ్రోత్ ఈస్ ఫేక్. యూ జస్ట్ డోంట్ నో ఇట్ యెట్. సీ యువర్ పోర్ట్‌ఫోలియో విల్ గ్రో బై 12-13% ఆఫ్టర్ టాక్స్ 10.5% వర్కౌట్ అవుతుంది. ఇన్ దట్ సేమ్ టైమ్ ఐఎన్ఆర్ విల్ డిప్రిషియేట్ బై 5% టు యూఎస్‌డి. సో నెట్ విల్ మేక్ 5-6%. Even making this 5-6% would entail long periods of drawdown, where you would be told to be patient and how long-term investing builds wealth with 4 to 5 Warren Buffett quotes. And meanwhile, promoter will sell their overall equity and move their money to abroad to hedge. And fund manager will keep pocketing 1 to 2% commission. Even Warren Buffett, who quotes a quote, invest in USD. People will not learn. People will keep questioning anyone who tells them the reality. On paper, we'll grow equities at 12-13%. That's what will give people comfort and reason to keep holding. మణికంఠ గారు ఈ క్వశ్చన్ మీద లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసి మీరు దీని రిలేటెడ్‌గా నన్ను కామెంట్ చేయమని అడుగుతున్నారా? ఒకవేళ ఎక్కడైనా సోషల్ మీడియాలో చూసినట్టయితే యెస్, రీసెంట్ టైమ్‌లో సోషల్ మీడియాలోని ఇదొక మాస్ ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ట్రెండ్‌కి చాలామంది పడుతున్నారు. ఎస్పెషల్లీ జెన్‌జీ చాలామంది పడుతున్నారని చెప్పి దీని రిలేటెడ్‌గా చాలామంది కంటెంట్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. రియాలిటీలో మాట్లాడుకుందాం. నౌ టెల్ మీ వన్ ప్రొడక్ట్, ఓకే, రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉండి, ఓకే, వాలటిలిటీ రిస్క్ ఈస్ ఫైన్. డిఫాల్ట్ రిస్క్, ఓకే, లేకపోతే స్కాము లేకుండా ఓకే, రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉన్నవి. ఏదైనా ఒక ఆల్టర్‌నేట్ ఇవి కాకుండా ఒక ప్రొడక్ట్ చెప్పండి. ఇప్పుడు నార్మల్ ఎఫ్‌డి ఉన్నదనుకోండి. ఓకే, ఎఫ్‌డిలో మనకి ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుంది? 7-8%. ఓకే, మీరు యాక్చువల్లీ యూఎస్‌డి పక్కన పెట్టండి. ఇన్‌ఫ్లేషన్ మనం తీసుకోవాల్సింది. మనం ఒకవేళ అంటే మనం ఎఫ్ఐ అనుకోండి, యూఎస్‌డి రిలేటెడ్‌గా వరీ అవ్వాలి. యూఎస్‌డి ఐఎన్ఆర్ రిలేటెడ్‌గా. మీరు ఇండియనే అనుకోండి, అది పక్కన పెట్టి మీరు ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా వరీ అవ్వాలి. నౌ ఇన్‌ఫ్లేషన్ ఒక 5-6% ఉన్నదనుకోండి. యూ విల్ మేక్ 1%. అది ప్రీ టాక్స్. పోస్ట్ టాక్స్ అయితే యూ విల్ నాట్ మేక్ దట్ రిటర్న్. ఓకే. నౌ ఎఫ్‌డి పక్కన పెడితే మనకి ఇంకా అదర్ ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? గోల్డ్ ఉన్నది, సిల్వర్ ఉన్నది. గోల్డ్ హాస్ డన్ వెల్ లాస్ట్ 2-3 ఇయర్స్‌లోని. బట్ గోల్డ్ కొన్ని బ్లాక్స్‌లో పెరుగుతది. సో, గోల్డ్ ఈజ్ వన్ పార్ట్. ఎనీవేస్ మనం గోల్డ్‌లోని ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీలో గోల్డ్ కొంటూనే ఉంటాం కాబట్టి గోల్డ్‌లో మన ఎలొకేషన్ అయితే ఎళ్తుంది. ఇంకా అదర్ ఆప్షన్ ఉన్నది మనకి రియల్ ఎస్టేట్. నువ్వు రియల్ ఎస్టేట్ విషయంకొచ్చేసరికి ఒక 50,000-60,000 సంపాదించే వాళ్ళే మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు నెలకి. అవునా? మనం పిరమిడ్ ఏసినట్టయితే ఓకే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ బకెట్‌లోనే వస్తారు. నో 50,000-60,000 నెలకు సంపాదించే వాళ్ళు ప్రాపర్టీ కొనాలంటే ఒక మెట్రో సిటీలో వర్క్ చేస్తున్నట్టయితే అది అంత ఈజీయా? ఓకే, ఇంతకుముందు కేసు వేరు. ఒక 10-15 సంవత్సరాల క్రితం వేరు. బట్ ఇప్పుడు అంత ఈజీయా? ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ₹1,00,00,000 తక్కువలో మీకు ప్రాపర్టీలు ఎక్కడ కనబడుతున్నాయి? ఓకే, ₹1,00,00,000 తక్కువలో ప్రాపర్టీ లేనప్పుడు ఓకే, లోన్ తీసుకొని కొనాలన్నా కూడా అయ్యే ఆప్షన్ కాదు. ఓకే, ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి. దాని రిలేటెడ్‌గా ఇప్పుడు ఒకవేళ టైం ఉంటే ఫైన్. బట్ ఎంతమంది ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళెక్కడో ఊరవతల ల్యాండ్ కొంటే దాన్నెళ్లి చూసుకొని కబ్జా అవుతుందా లేదా? నా ల్యాండ్ ఉందా లేదా? చూసుకునేంత టైం ఎంతమంది దగ్గర ఉంటుంది? ఓకే, ఇలాంటి బోలెడు రిస్క్‌లు ప్రతి దాంట్లోని రిస్క్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఆ రిస్క్ మనకు అర్థం కావాలి. అది మనకు సెట్ అవుతదో లేదో తెలుసుకోవాలి. అండ్ ప్రతి అసెట్‌లోని మనం ఎలొకేషన్ అయితే ఇవ్వాలి. ఇది బెస్ట్, అది బెస్ట్ అని కాకుండా ఈక్విటీస్ విషయంకొచ్చేసరికి సింపుల్‌గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి ₹500, ₹1,000, ₹2,000 ఆర్ 50,000, 30,000 వాటెవర్ ఇట్ ఈస్. మీ కంఫర్ట్ బట్టి ఆ మంత్లీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ 12-13% రిటర్న్ జనరేట్ చేసే ప్రొడక్ట్స్ ఏవున్నాయి? వేరే ఆల్టర్‌నేటివ్ అన్నది ఇంకేం లేవు. లేదా ఇందాకల మనం ఒక వ్యూవర్‌ది చదివాం కదా! కిసాన్ సంథింగ్ ఏదో కంపెనీ పేరు మర్చిపోయాను. అలాంటి వాటిల్లో డబ్బులు పెడతారు చాలామంది. ఇలాంటివన్నీ ఇగ్నోర్ కొట్టి లాస్ట్‌కి ఏమవుతది? ఇంట్రెస్ట్ పక్కన పెడితే ఇంట్రెస్ట్ ప్లస్ క్యాపిటల్ ఎగిరిపోద్ది కదా! ఓకే. సో, ఫస్ట్ థింగ్ మీరు యూఎస్‌జీ రిలేటెడ్‌గా మీరు ఇండియన్ అయ్యి ఓకే, ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఇండియాలో ఉండేటట్టయితే యూఎస్‌జీ రిలేటెడ్‌గా వరీ అవ్వకండి. ఒకవేళ మీకేమన్నా ఇంపోర్ట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు వరీ అవ్వండి. ఓకే, మీరు వరీ అవ్వాల్సింది ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తదో లేదో చూసుకోవాలి. ఓకే. అండ్ ఇంకోటి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఏవున్నాయి? ఓకే, రెగ్యులేటరీ అప్రూవల్స్, ఓకే, అండ్ ఆల్సో సేఫ్టీ. వాలటిలిటీ ఈస్ ఫైన్. డిఫాల్ట్ రిస్క్ లేకుండా ఉన్న అదర్ ఆప్షన్స్ మీకేమన్నా కనబడి 12-13% కన్నా ఎక్కువ వస్తున్నట్టయితే దెన్ ఫైన్. ఓకే, లేదు అనుకోండి. ఓకే, దాని రిలేటెడ్‌గా వెళ్ళి ఓకే, తెలిసి తెలియని వాటిలో పెట్టి డబ్బులు కోల్పోకండి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.